అవమానపరచను. నా దేవుడు నన్ను ఆయన ప్రకటించడానికి పిలిచాడు కానీ నా దీన స్థితిని, నా దరిద్ర స్థితిని మీ దగ్గర చెప్పి మీ దగ్గర జాలిపడి ఏపించుకోవటానికి నన్ను పిలవలేదు నా దేవుడు. నేను ఉన్నా లేకపోయినా ఇంతే రోషంగా బ్రతుకుతాను, ఇంతే రోషంగా ఆయన గురించి ప్రకటిస్తాను. అంతేగాని నువ్వు నాకు ఇచ్చావని నీ దగ్గర నేను లొంగను, ఇవ్వలేదని ఇంకొకరి దగ్గర నేను ఎక్కను. నేను ఇలానే ఉంటాను. నా దేవుడు నన్ను తీర్పు తీర్చేవాడు దేవుడు. నువ్వు తీర్పు తీర్చటం మొదలు పెట్టావా, దేవుడు నీ అంతు చూడటం మొదలు పెడతాడు. సేవకుల జోలికి రావద్దు, సేవకుల జోలికి పోవద్దు. దేవుడు అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టు అని.